రాజాం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు కోండ్రు మురళీమోహన్, శాసనసభ్యులు, రాజాం నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు. భారతదేశంలో జరిగే ప్రతి పండగ సాంప్రదాయం వెనక ఒక విశిష్టత ఉంటుంది. ఈరోజు చూసుకుంటే సంక్రాంతి 3 రోజుల పండుగ వెనక కూడా ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయంకు ఉపయోగించే పనిముట్లు అలాగే ఇతర పశువులను కూడా పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు విశాఖతో పాటు వేరు వేరు ప్రాంతాల్లో కూడా ఈరోజు పశువులకు పూజించిన వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు విశాఖలోని శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు. సరే, అంటే దీని ప్రాధాన్యత ఏంటి, ఎందుకు గోవును పూజ చేయాలని ఆధ్యాత్మిక వ్యవహారంలో ఉంది? ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు. స్వామివారి దేవాలయంలో ఇందాక మీరు చెప్పినట్టుగా మన భారతదేశం విశేషంగా పశు సమృద్ధి కలిగినటువంటి దేశము, వ్యవసాయ దేశము. వ్యవసాయానికి విశేషంగా పశు సంపద కావాలి. అటువంటి పశు సంపదని కనుమ రోజున విశేషంగా పూజ చేయడం, మనకి విశేషమైనటువంటి సహాయ సహకారాలు చేసేటువంటి గోవులని అలాగే ఎడ్లని పూజ చేయడం మన సనాతన సాంప్రదాయంలో ఉన్నది. ఇందు విశేషంగా గో సంపద ఎక్కడ ఉంటుందో ఆ దేశము సుభిక్షంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉంటుంది అని మన పూర్వీకులు చెప్పినటువంటి మాట. అందుకని ఎక్కడైతే పశు సంపద ఉంటుందో ఆ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అందుచేత పశు సంపద బాగా విరివిగా పెరగాలి. అన్ని ఆలయాల్లో కూడా గోశాలను నిర్మాణం చేయడం, ఆ గోవుల్ని పూజ చేయడం చాలా విశేషమైనటువంటిది. అందున ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగ రోజున చక్కగా గోపూజ చేయడం, భక్తులందరికీ కూడా గోమహత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంతే విశేషంగా గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశాని, 14 లోకాల్లో ఉండేటువంటి సమస్త దేవీ దేవతలందరూ కూడా గోవులో వసించి ఉంటాయి కనుక ఆ గోవుల్ని పూజ చేయడం చేత మనం సమస్త దేవతలని కూడా పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే గో ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం కూడా కలుగుతుంది. అందుచేత గోవుని పూజ చేయడం, గో ప్రదక్షిణ చేయడం, గోవులకి తగినటువంటి గ్రాసం అంటే అవి తినేటువంటి ఆహార పదార్థాన్ని అందజేయడం కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమం. అందుచేత భక్తులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో ఈ కనుమ పండుగ రోజున మీ ఇళ్లలో ఉండేటువంటి పశు సంపదని లేదా మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి గోమాతలకు కూడా పూజ చేసుకోవడం చేత మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సమస్తమైనటువంటి సుఖ సంపదలు కూడా కలుగుతాయి. అలాగే మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయ పాలకవర్గం వారు, ఆలయ కమిటీ వారితో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో కూడా వారి సహకారంతో కూడా చక్కగా గోసేవ, గోపూజ కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. అందువల్ల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కూడా మనందరికీ కూడా విశేషంగా లభించినట్టుగానే భావన చేస్తూ ఈ గోపూజకు విచ్చేసినటువంటి సమస్తమైనటువంటి ప్రజానీకానికి, సమస్తమైనటువంటి భక్తులకి, అధికారులకి అందరికీ కూడా శ్రీపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహములు, మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి గోమాత యొక్క అనుగ్రహము కూడా కలుగుగా. కానీ మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అంతా కూడా చాలా పవిత్రంగా సంక్రాంతిని గుడిలో కూడా 30 రోజులు కూడా ధనుర్మాసం పూజలన్నీ చేసి భక్తులందరూ కూడా బాగా సహకరించి ఏ ఇబ్బందులు లేకుండా కమిటీ వారు కూడా అందరూ కూడా కలిసిమెట్టుగా కమిటీతో అందరూ కలిసిమెట్టుగా పనిచేసి అందరూ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడిపించారు. అందరికి కూడా ప్రజలందరికీ, భక్తులకి కూడా మా కమిటీ తరఫున పల్లెటూరులకు వెళ్ళిపోతారు, కానీ ఈ సిటీలో ఇలా జరగడం ఒక రకంగా మనకి అందుబాటులో వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా అందుబాటులో, చాలా ఎక్కువ అండి. ఇప్పుడు పల్లెటూరు కన్నా టౌన్లోనే ఎక్కువగా ఉందండి. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. కలియుగ ప్రత్యక్ష దైవం గోమాతే నిదర్శనం కాబట్టి దేవుడిని దయ వల్ల గోమాతను పూజించడం మా పూర్వజన సుకృతంగా మేము భావిస్తూ చాలా ఆనందంగా భావిస్తున్నాం సార్. చెప్పండి, ఎలాగ ఎవ్రీ ఇయర్ చేస్తారు, ఈసారి భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రత్యక్ష దైవం గోమాతేను అంటే సాక్షాత్ లక్ష్మీ సమాధాన స్వరూపం కాబట్టి గోమాత. అందుకోసం చెప్పి అందరూ భక్తులందరూ కూడా గోమాతను దర్శించుకొని సర్వ సంపదలో కలిగి సర్వ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. అందరి తరపున మేము కృతజ్ఞతలు చెప్తున్నామండి. చిన్నప్పటి నుంచి మీకు అలవాటు ఉందా? ఇక్కడ ఎలా జరుగుతుందండి? మాకు బాల వికాస్ ఉండేది, అందులో మాకు గోపూజ గురించి అప్పుండి చెప్పేవారు. మేము కూడా అన్ని ఛానల్స్లో పెడుతున్నాము. మేము వాసవి టవర్స్లో ఉంటున్నాము. అక్కడ అన్ని ఛానల్స్లో కూడా మేము మేము పెట్టిస్తున్నామండి. అట్లాగా చేస్తాం, మన హిందూ ధర్మం కదా. మాకు పెద్దలు నేర్పించేది గోవంటే మహాలక్ష్మి అని మీనింగ్. దాని మీద మేము అలా ఫాలో అవుతూ మా పిల్లలు అందరికీ కూడా
మా ఫ్యామిలీసే కాదు అందరికీ కూడా మేము చెప్పుకొస్తున్నాం. సరే చెప్పండి, మీరు కూడా ఎలా పార్టిసిపేట్ చేశారు? ముఖ్యంగా ఈ పశువుల పూజ గురించి మీకు ఏం తెలుసు? ముఖ్యంగా పశువులు కూడా మనకి పర్యావరణంలో ఒక భాగం, ప్లస్ ప్రకృతిలో ఉండేటువంటి అవి కూడా ఒక భాగంగా తీసుకుని మనకి పూర్వకాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఈ గోపూజ కార్యక్రమం, గోవుల్ని పూజించినట్లయితే ఆ సకల దేవతల్ని పూజించినట్టుగా మనం హిందూ ధర్మం చెప్తూ ఉంది. పురాణాల్లో కూడా వీటి యొక్క ప్రాశస్యం ఉన్నది. ఇలాగే గోవు తల్లి లాంటిదని చెప్పేసి అని పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తల్లి పాలు లేని పిల్లలకి గోపాలు పట్టించడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుంది. అలాగే గోవు తాలూకా విశేషాలు మనకి మన పెద్దలు చెప్పిన ఇదే మనం ఫాలో అవుతున్నాం. ఈరోజు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు రెండూ కలిపి దేవాదాయ శాఖ కూడా కలిపి ఈరోజు ఇక్కడ గోపూజ చేయటం జరిగింది. అనేకమైనటువంటి భక్తులు వచ్చి గోమాతను దర్శించుకున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈరోజు విశాఖలోని వేరు ప్రాంతాల్లో కూడా ఈ కనుమ సందర్భంగా ఈ గోపూజ చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే బొజ్జనకొండ, తొట్లకొండ, అలాగే సింహాచలంలో చూసుకుంటే అక్కడ కూడా గోశాలలో కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే గంగవరం వద్ద ఉన్న మాధవస్వామి ఆలయంలో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక రకంగా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఏదైతే ఏడాది పొడుగునా తమకు సహకారం అందిస్తే ఆ పశువులను పూజ చేయడం ద్వారా భారతీయుల కృతజ్ఞతలు తెలియజేసుకునే ఆచారం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖలోని వేరు ప్రాంతాల్లో కూడా గోపూజ జరుగుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, వైజాగ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.